నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఒరే పెళ్లి గాని పెవినిగో చేపలతో దండ కట్టుకుని వచ్చినవేంద్ర కొంపదీసి ఆ చేపలు గాని పెళ్లి చేసుకుంటాను ఎట్ట? ఓ ఏందనా నువ్వు చేపలు ఆడన పెళ్లి చేసుకుంటా? ఇంకా నీ వంటలన్నీ చూసి నీకు ఎవడ పిల్లని ఇస్తారని నేను అట్ట అనుకున్నా లేరా? నువ్వేంద్రా స్వామి ఇచ్చేవాళ్ళని కూడా ఎగ్గొట్టించేలాగా చేస్తున్నావా? అయినా ఆ చేపలు ఏంద్ర అట్టుండయా? వాటి తలకాయలు ఏందో పాముల తలకాయలు ఉన్నట్టుండయా? నేను రోడ్డు మీద పోతా ఉంటే ఒక పెద్ద రోడ్డు మీద నుంచి గెరిగాండ్లో నరుస్తుండో గెరిగాండ్లు ఏంద్రా అని చూస్తే ఈ బుట్ట చేపలు ఎగురుతా కనపడినాయి. అందుకని వాటిని ఇంటికి తెచ్చి శుద్ధంగా బూడిదేసి తోమి ఉప్పుతో నీళ్లతో ఒకసారి కడిగి ఆ శుద్ధంగా కడుక్కున్న గెరిగాడి ముక్కలు అన్ని రకాల మసాలాలు పూసుకొని ఎత్తుకోబోయి అరిటాకులో మూట కట్టి పెనుం పైన కాలుతున్న నూనెలో వేసి అటు ఇటు తిప్పుకుంటా పొయ్యి ఊదుకుంటా అరిటాకు నల్లంగా మాడిపోయేదాకా మార్చుకొని బయటికి తీసి పొట్ల ఉప్పదీసి చూస్తే ఎట్టేసిన చేపలు అట్టే పచ్చిగా ఉన్నాయి. ఇంకా చేసేదేం లేక ఎత్తుకోబోయి మళ్ళీ పెనుం పైన వేసి దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఆవిరి పెట్టి ఉడికేదాకా ఉడికించుకొని దింపుకుంటే గెరిగాండ్ల అరిటాకు తందూరి అయితే రెడీ అయిపోద్ది. అరిటాకులో ఆవిరి ఉడికిన గెరిగాండ్ల ముక్కలు చూడండి ఎట్లున్నాయి. ఆ పొగలు కక్కే గెరిగాండ్ల ముక్కల్ని ఊదుకొని పండి కింద నలిపి తింటుంటే అబ్బబ్బబ్బబ్బా నీ పాసుగుల కమ్మగా రచ్చ లేపిందట్టే.